మనందరికీ తెలుసు ఒకప్పుడు యుద్ధం అంటే ఖచ్చితంగా తుపాకులు. ఇప్పుడు మాత్రం యుద్ధం అంటే టెక్నాలజీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యం తన యొక్క వ్యూహాన్ని పూర్తిగా మార్చివేయడం జరిగింది. పహల్గామ్ దాడిలో అమాయకులైన 26 మంది ప్రజలను పొట్టను పెట్టుకున్నారు. అందులో భాగంగా మన ఆర్మీ ఏ విధంగా జైషే మహమ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి సంస్థను నేలమట్టం చేసిందో మనం గమనించాం. ఇందుకు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడిందో కూడా చూసాం. అయితే 2024వ సంవత్సరాన్ని ఇండియన్ ఆర్మీ ఒక టెక్నాలజీ ఇయర్గా పెట్టుకుంది. ఇందులో భాగంగా 850 సూసైడ్ డ్రోన్లు కొనుగోలు చేసింది. భవిష్యత్తులో వీటిని మరొక 30,000 చేసే అవకాశం ఉందని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సూసైడ్ డ్రోన్లు మన పాదాతి దళాలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో దాదాపుగా 381 వరకు పాదాతి దళాలు ఉంటాయి. ఇందులో అస్ని అనే ప్లాంట్ని ఏర్పాటు చేసి ఈ ప్లాంట్లో 20 నుంచి 25 మంది వరకు శిక్షణ పొందిన డ్రోన్ విభాగంలో శిక్షణ పొందినటువంటి ఆర్మీ అధికారులు ఉంచడం జరుగుతుంది. వీరి చేతిలో 10 డ్రోన్లు ఉంటాయి. అందులో 6 సూసైడ్ డ్రోన్లు ఉంటాయి మరియు 4 వచ్చి నిఘా డ్రోన్లు ఉంటాయి. ఇంతేకాకుండా చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో బైరువా అనే ఒక బెటాలియన్ ఏర్పాటు చేశారు. ఈ బెటాలియన్ పని ఏంటి అంటే శత్రువుల యొక్క కదలికను గుర్తించడం. అయితే ఈ బైరువా బెటాలియన్కు మన అస్ని ప్లాంట్ తోడవడంతో మనం శత్రువులకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లు అయ్యింది. ఇది యుద్ధ యుగం మరియు భారత యుగం. జై హింద్, భారత్ మాతాకి జై.